హరే కృష్ణ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో వేదమూర్తుల స్థుతులులో 29వ శ్లోకం నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. 28వ శ్లోకంలో వేదమూర్తులు ఏం చెప్తున్నాయి అని అంటే, భగవంతుడు భౌతిక ఇంద్రియాలు లేనటువంటి వాడు, కానీ తనకున్నటువంటి ఏ ఇంద్రియంతోనైనా ఏ కర్మనైనా చేయగలరు. అలాంటి దేవతలు, అలాంటి భగవానుడు ఆ స్వరాట్టు స్వరాట్టు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే స్వతంత్రుడు అని అర్థం. స్వరాట్టు అంటే పూర్తిగా స్వతంత్రాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, ఎవరి మీద ఆధారపడినటువంటి వాడు స్వరాట్టు. మనం అందరం అనుకోవచ్చు, భగవంతుడు కూడా మనలాగా అవతరిస్తున్నారు కాబట్టి మనలాగానే సామాన్యమైనటువంటి వాడే అని అనుకోవచ్చు. కానీ భగవంతుడు అవతరిస్తున్నది మనలాగా ఎంజాయ్ చేయడానికి కాదు. మనము ఎంజాయ్ చేయడానికి అనేక బాహ్య విషయాల మీద ఆధారపడి ఉంటున్నాం కాబట్టి మనం స్వరాట్ కాము. కానీ భగవంతుడు అవతరించినప్పటికీ, భగవంతుడు బయట, అంటే ఎక్కడ అవతరించారో అక్కడ ఏ లీల చేస్తున్నారో ఆ లీలలో భగవంతుడు ఎక్కడో బయట నుంచి ఎంజాయ్మెంట్ తీసుకోవడం కోసం తను ఇక్కడికి వచ్చారు అని కాదు. తను ఆ లీల చేయడం వల్ల ఆ లీల మీద ఆకర్షితులైనటువంటి మనందరికీ కూడా ప్రయోజనం కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన లీలలు చేస్తున్నారు తప్ప, ఆ లీలలు చేయడం అనేటువంటిది ఆమ్, తన ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నారు అనేటువంటిది కాదు. మనం మనం ఎలా అయితే ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళిపోయి ఏదైనా ఆట ఆడి, క్రికెట్ లేకపోతే వాలీబాల్ లేకపోతే ఫుట్బాల్ ఆడితే ఆ ఆట వల్ల మనకు ఆనందం కలుగుతుందని మనం వెళ్తాము, ఆడతాము, వస్తాం. కానీ భగవంతుడు అలా కాదు. భగవంతుడు చేసేటువంటి ప్రతి లీల తన ఎంజాయ్మెంట్ కోసం కాదు, తన సంతోషం కోసం కాదు. తను సంతోషపడాలి, ఆనందం కలగాలి అని అంటే తను దేని మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. కేవలం తను చేస్తున్నటువంటి లీలలు మనల్ని ఉద్ధరించడం కోసం అనేటువంటిది మనకి అర్థం కావాలి. అలాంటి భగవానుడు ఉమ్, చివరికి దేవతలతోటి కూడా ఆరాధింపబడతారు. ఈ దేవతలని లోకపాలురు అని అంటారు. లోకపాలురుగా భగవంతుడే వీళ్ళని నియమించడం అనేటువంటిది జరిగింది. అలా నియమింపబడినటువంటి మనం ఏ దేవతలను అయితే కొలుస్తామో, ఏ దేవతలను కొలవడం ద్వారా మనం భౌతికమైనటువంటి ఆ, సౌఖ్యాలను కోరుకుంటామో, ఐశ్వర్యాలను కోరుకుంటామో, ఏ దేవతలైతే మనకు అన్ని రకాల సుఖాలని ఇస్తున్నారో, చివరికి ఆ దేవతలు కూడా అర్చించేటువంటి ఎవరు అని అంటే భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు గురించి ఇక్కడ చెప్తున్నారు. అలాంటి దేవతలు కూడా మనము ఆ అలాంటి దేవతలు కూడా భగవంతుడికి కానుకలు అర్పిస్తారు. భగవంతుడు స్వతంత్రుడు. భగవంతుడు స్- తను బాహ్యంగా దేన్ని పొంది ఆనందాన్ని పడాల్సినటువంటి అవసరం లేదు. తనలో తానే ఆనందాన్ని పొందగలరు ఆయన. మరి ఎవరైనా సరే చివరికి దేవతలు సైతం కూడా భగవంతుడికి కానుకలు ఎందుకు ఇస్తున్నారు? భగవంతుడు ఆనందపడతారు మనం ఇచ్చినటువంటి కానుకలతో అని కాదు. భగవంతుడికి సేవ. కానుకలు ఇవ్వడము అనేటువంటిది మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం, మనకు ఆనందం కలగడం కోసం. ఓకే, భగవంతుడికి కానుకలు అర్పించాలి. ప్రత్యేకించి గృహస్థ జీవనంలో ఉన్నటువంటి మనకి మనం సంపాదిస్తాం. మిగిలిన ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంపాదన అనేటువంటిది ఉండదు. వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి సాధువుల మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాళ్ళు గృహస్థాశ్రమం మీద ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. వానప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి పుత్రుల మీద ఆధారపడి ఉంటారు. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గృహస్థాశ్రమం మీద వాళ్ళ మీద ఆధారపడి ఉంటారు. మరి అలాంటప్పుడు గృహస్థాశ్రమం వాళ్ళ యొక్క ధర్మం ఏమిటి? దాన ధర్మాలు చేయడం, దానాలు చేయడం. ఎవరికి చేయాలి? మిగిలినటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రహ్మచారులు. వాళ్ళందరికీ కూడా దానం చేయాలి. ఒకవేళ మిగిలినటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక భగవద్భక్తులు అయినట్లయితే అప్పుడు మనం చేసేటువంటి దానము శుద్ధ సత్వగుణంలో ఉంటుంది. శుద్ధ సత్వగుణయుతమైనటువంటి దానం అవుతుంది. అలా కాకపోతే ఆ దానం వలన కూడా మనం బంధితులం అవుతాము. ఆ దానం కూడా మనకి కర్మఫలాల్ని తీసుకొస్తుంది. కాబట్టి శుద్ధ సత్వగుణంలో దానాన్ని చేయడం అని అంటే భగవంతుడికైనా అర్పించాలి, లేకపోతే భగవంతుడి యొక్క భక్తులకైనా అర్పించాలి మనం చేసేటువంటి దానం. ఓకే, ఈ కానుకలు ఇవ్వడము అనేటువంటిది ఆ శుద్ధ సత్వగుణంలో ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే దానివల్ల మనకి కర్మబంధనం కలగదు. కర్మబంధనం కలగకపోవడం వల్ల మనం అందరం కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి అర్హులం అవుతాము. ఓకే, ఆ తర్వాత ఆమ్, సో ఈ కానుకలు ఇవ్వడము అనేటువంటిది ఎలా ఉంటుంది అని అంటే మనం కంపారిజన్ తో చెప్పుకున్నాం. సూర్యుడికి దీపం చూపించినట్లు. ఓకే, సూర్యుడు లేకపోతే దీపం లేదు.
దీపానికి వచ్చిన వెలుగే సూర్యుడి వల్ల. లేదు అని అంటే గంగలో స్నానం చేయడానికి వెళ్ళినటువంటి మనం గంగలోంచి నీళ్లు తీసి గంగకే అర్పించినట్లు. ఆ? అంటే మనం ఒకవేళ కానుకలు ఇచ్చినా భగవంతుడిది భగవంతుడికే ఇచ్చినట్లు. మనం ఏదో సంపాదించి ఎక్కడి నుంచో తీసుకొచ్చి భగవంతుడికి ఇచ్చినట్టు కాదు. సమస్తానికి భగవంతుడే అధినేత. ఈ భౌతిక ప్రకృతిని సృష్టించింది ఆయన. భౌతిక ప్రకృతిని సృష్టించింది ఆయనప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ ఎవరికి చెందుతుంది? భగవంతుడికే చెందుతుంది. మరి అలాంటప్పుడు ప్రకృతిలో ఏదైనా సరే మనం భగవంతుడికి ఇస్తే మనది ఇచ్చినట్ట, భగవంతుడిది భగవంతుడికి ఇచ్చినట్ట? భగవంతుడు ఆయనకి భగవంతుడే ఇచ్చినట్టే, భగవంతుడికి ఇచ్చినట్టు. ఆయన దానికి ఇస్తున్నాము భగవంతుడే స్వామి. ఆయనకి ఇచ్చినట్టే. కాబట్టి ఈ లోకపాలకులు ద్వారా మనం పొందినటువంటిది, లేకపోతే లోకపాలకులు కూడా చివరికి భగవంతుడికి అర్పించడం అంటే తనది తానికి ఇచ్చినట్టే. ఓకే. ఇంకొకటి, లోకపాలకులు అందరూ కూడా భగవంతుడి మీద భయంతో వాళ్ళ వాళ్ళ సేవలను చేస్తున్నారు. ఓకే. అంటే సూర్యుడు 24 గంటలు తిరుగుతూనే ఉంటారు కక్షలో. అలా తిరగడం వల్లే మనకి పగలు రాత్రి 365 రోజులు, ఒక సంవత్సరం, ఒక నెల, అనేక గ్రహ తిథులు, ఇవన్నీ కూడా మనకి సూర్యుడి యొక్క గమనం వల్ల కలుగుతూ ఉన్నాయి. మరి ఒకవేళ సూర్యుడు ఒక రోజు రెస్ట్ తీసుకుంటాను అని అంటే సృష్టికి ఏమైపోతుంది? సృష్టి మొత్తం కూడా చీకటి. ఉమ్, అంధకారం అతలాకుతలం అయిపోతుంది. అయిపోతుంది. అంధకారం అయిపోతుంది. కానీ సూర్యుడు ప్రభుజీ ఎందుకు రెస్ట్ గ్రహణమేమో ప్రభుజీ. సూర్యుడు ఎందుకు రెస్ట్ తీసుకోవట్లేదు? సూర్యుడు రెస్ట్ ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే భగవంతుడి మీద భయం. భగవంతుడి మీద భయం, యజమాని మీద భయం. రెస్ట్ తీసుకుంటే యజమాని ఏమంటాడో అని భయం. ఓకే. అందుకని దేవతలందరూ వాళ్ళ వాళ్ళ కర్మల్ని భగవంతుడి మీద భయంతోటి భక్తితోటి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా భగవంతుడి యొక్క సేవ. ఓకే. అంటే మనం భగవంతుడిని కేంద్రంగా పెట్టుకుని కనుక ఏ కర్మ చేసినా కానీ అది భగవంతుడి యొక్క సేవ అవుతుంది. ఏ లోక పాలకులను అయితే మనం పూజిస్తున్నామో ఆ లోక పాలకులు తమ కర్తవ్యాన్ని భగవంతుడి యొక్క సేవగా చేస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇది మనకి వేదమూర్తులు 28వ శ్లోకంలో తెలియజేసినటువంటి విషయం. ఇక 29వ శ్లోకం, రంగదేవి మాతాజీ. హరే కృష్ణ స్థిరచర ప్రభుజీ. జాతయ సూర్య జయోత్థ నిమిత్తయుజో స్థిర స్థిరచర జాతయా సూర్య రజయోస్తా నిమిత్తైజో విహార ఉదీక్షయా యథి పరస్య విముక్త తతః విహార విదీక్షయా యది పరస విముక్త తతః నహి పరమస్య కశ్చిద్ అపరో న పరశ్చ భవేద్ నహి పరమస్త కచిదా పరో న పరచ భవేత్ వియత ఇవ పదస్య పదస్య తవ శూన్యతులాం దదతః వియత ఇవ పదస్య తవ శూన్యతులాం దదాతః. ఓ నిత్యముక్తుడా, దివ్యుడవగు ప్రభువు నీ లేశమాత్ర దృష్టిని సారించి ప్రకృతితో క్రీడించినప్పుడే ఆ భౌతిక శక్తి వారి వారి కోరికలను జాగృతమనర్చుట ద్వారా నానా విధములకు స్థావర జంగమ జీవులను ప్రకటింపజేయును. విశాలమగు ఆకాశమునకు గుణ సంబంధము లేనట్లుగా దేవదేవుడవగు నీవు ఎవరిని సన్నిహితునిగాను లేదా పరాయి వాణిగాను చూడవు. ఈ భావములో నీవు శూన్యమును పోలేదవు. ప్రభుపాదుల వారి భావము. భాష్యము. సర్వశక్తిమంతుడు సర్వస్వతంత్రుడైన భగవానునిపై తమ పోషణ సంక్షేమముల కొరకు జీవులు పూర్తిగా ఆధారపడటే కాదు, చివరకు వారి దేహాధారణం కూడా అతని అసాధారణమగు కరుణ వలనే కలుగుతున్నది. భగవంతునికి లౌకిక వ్యవహారములలో ఎటువంటి అభిరుచి లేదు. ఏలయనయా ఈ లోకపు అల్ప సుఖముల నుండి అతడు పొందవలసినది ఏదీనూ లేదు. మరియు ఈర్ష్య లేదా కామ కల్మషముల నుండి అతడు పూర్తిగా ముక్తుడై ఉన్నాడు. ఆధ్యాత్మిక శక్తి యొక్క అంతరస్థానములో విశుద్ధ భక్తులతో అతడు రహస్యమగు ప్రేమమయ లీలలో అనురక్తుడై ఇండును. కనుక భౌతిక సృష్టి కార్యం వైపునకు అప్పుడేని అతడు మల్లుటకు ఏకైక కారణము ఈ నిత్యానంద సీమలోనికి పతితాత్మలను తిరిగి ఆకర్షించుటయే. భగవంతునికి నేరుగా జీవనము కొనసాగించుటకు తిరుగుబాటు ధోరణి గల జీవులను తగిన దేహములను
కల్పిత స్వాతంత్రంతో వర్తించుటకు మోహమాయ వాతావరణం తప్పక అవసరమగును. కరుణామయుడు భగవానుడు వారిని తమకు తామే నేర్చుకొనుటకు అనుమతించిన వాడే మహామాయపై దృష్టిని సారించును. కేవలం ఈ వీక్షణం మాత్రంచే ఆమె జాగృతమై అతని పక్షమున అన్ని ఏర్పాట్లు చేయను. ఆమె సహాయకులు అసంఖ్యాకమగు దేవదానవ పశ్వాది స్థూల సూక్ష్మ దేహములను తయారు చేయుదురు. దానితో పాటుగా స్వర్గ నరక లోకాలలో లెక్కలేనన్ని స్థితులను కల్పించి బద్ధజీవులకు వారి ఇచ్ఛానుసారము యోగ్యతానుసారము సరి అయిన అవకాశం నొసుగుతుంటారు. అజ్ఞాని అయిన వ్యక్తి జీవుల కష్టములకు భగవంతుని నిందించవచ్చును. కానీ వేదవాగ్మయం ఎరిగిన వాడు ప్రతి జీవుని పట్ల భగవంతునికి గల సమానమైన చింతను శ్లాఘించును. పొందునది గాని నష్టపోనిది గాని లేని కారణమున శత్రుమిత్రుల నడమ భేదము చూపవలసిన అవసరం అతనికి లేదు. మనము అతనితో విరోధించుటకే ఎంచుకొని అతన్ని మర్చిపోవుటకు సకల యత్నములు చేయవచ్చును. కానీ భగవానుడు మనల్ని విస్మరించడు. కనబడని రీతిలో మార్గదర్శనం చేయుటతో పాటు మనకు ఆవశ్యకములైన వాటిని అందించుట కూడా ఎన్నడూ నిలిపివేయడు. చివరకు శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. సద్వీక్షణ వక్షో భయమాయా బోధిత కర్మభిః జాతాం సంసారతః ఖిన్నా నుహరే పాహినా పితః. ఓ తండ్రి, ఓ నరహరి, నిరంతర సంసార చక్రంలో జన్మించిన వారలను దయచేసి కాపాడము. నీ వీక్షణములచే క్షుభితమైనప్పుడు మాయచే జాగృతమైనట్టి తమ కర్మబంధములతో ఈ జీవులు మిగుల ఖిన్నులై ఉన్నారు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. ఓకే. సో శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో ఒక విషయాన్ని చెప్పారు. అహం బీజ పదప్రత, ఓకే, ప్రదప్యత అని. అంటే ఏమని చెప్పారు? బీజ ప్రదానం చేస్తున్నటువంటి తండ్రిని నేను అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ భౌతిక ప్రకృతిలోకి జీవులు భగవంతుడు బీజ ప్రదానం చేస్తే వచ్చారు. ఓకే. అంటే ఇప్పుడు మనం బీజం వేస్తే చెట్టు వస్తుంది కదా. ఓకే. అలా భగవంతుడు సీడ్ వేశారనమాట మనందరం ఈ భౌతిక విశ్వంలో. ఎవరైనా సరే ఈ భౌతిక విశ్వంలోకి రావాలి అని అంటే భగవంతుడు బీజ ప్రదానం చేస్తేనే వస్తారు జీవులందరూ కూడా. ఎలా వస్తారు? దృష్టి సారించటంతో ఈ భౌతిక ప్రకృతి మీదకి తను దృష్టి సారిస్తారు. ఇది కూడా ఉంది మనకి భగవద్గీతలో. ఏ విధంగా జీవులు ఈ భౌతిక ప్రకృతిలోకి వస్తున్నారు అనంటే భగవంతుడు తాను దృష్టి సారించటంతో దృష్టి ద్వారా ఈ జీవులు ఈ భౌతిక విశ్వంలోకి వస్తున్నారు. ఓకే. అంటే భగవంతుడు ఈ భౌతిక బ్రహ్మాండాన్ని సృష్టించిన తరువాత ఒక్కసారి యోగ నిద్రలో ఉన్నటువంటి భగవానుడు ఒక్కసారి కళ్ళు తెరిచి ఆ భౌతిక విశ్వం వైపుకు చూస్తారు కళ్ళతోటి. అలా చూడడం వల్ల జీవులందరూ వచ్చేస్తారు. ఎవరెవరికైతే కర్మలు ఉన్నాయో వాళ్ళందరూ వచ్చేస్తారు. యాక్చువల్గా అంతకుముందు మనం అందరం కూడా ఎక్కడున్నాము అని అంటే ఆ కారణోదక విష్ణు గర్భంలో ఉన్నాం అప్పటికి మనం. ఓకే. లేదు అని అంటే భౌతిక ఆధ్యాత్మిక విషయంలో ఉంటారు. జీవులందరూ కూడా ఆధ్యాత్మిక విషయంలో ఉంటారు. అలాంటి ఆధ్యాత్మిక విషయంలో ఉన్నటువంటి జీవులు తిరుగుబాటు ధోరణి వల్ల, అంటే తిరుగుబాటు ధోరణి అంటే పూర్తిగా దేవుణ్ణి వ్యతిరేకించారని కూడా చెప్పలేము. లేదు అని అంటే దేవుణ్ణి చూస్తూ చూస్తూ దేవుడి లాగా నేను కూడా ఎంజాయ్ చేయాలి అనేటువంటి కోరిక కలగచ్చు. ఎందుకు ఎప్పుడు నేనే సేవకుల్లా ఉండాలి, నేను ఎందుకు యజమానిగా ఉండకూడదు, నేను ఎందుకు ఆ భగవంతుడిలా ఎంజాయ్ చేయకూడదు అనుకోవటం కూడా భగవంతుడి మీద తిరుగుబాటు ధోరణి. ఓకే. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం అందరం ఒక సహజంగా అయితే మనం అందరం మంచి వాళ్ళమే, శుద్ధ ఆత్మలు మనం అందరం. శుద్ధ ఆత్మలు అయినటువంటి మనం అందరం ఆధ్యాత్మిక విశ్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మరి ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటి మనం మంచిగా ఉంటేనే తప్ప మన ఆత్మ శుద్ధి అయినటువంటి ఆత్మ కాకపోతే ఆధ్యాత్మిక విశ్వంలో ఉండదు. కానీ ప్రతి ఆత్మకి కూడా సూక్ష్మమైనటువంటి స్వతంత్రమైనటువంటి ఒకటి ఉంది. ఆ సూక్ష్మమైనటువంటి స్వతంత్రం కారణంగా భగవంతుడి నుంచి వేరయ్యి మనం ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అనేటువంటిది మన కోరిక. దీన్ని భగవంతుడి మీద తిరుగుబాటు ధోరణి అని అంటారు. ఓకే. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకి పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళు మన మీద ఆధారపడి ఉంటారు. ఎంతకాలం ఉంటారు? చాలా కాలం మన మీద ఆధారపడి ఉంటారు. పిల్లలు పెద్ద అయ్యేంత వరకు ఆధారపడి ఉంటారు. అప్పటి వరకు మనం ఏం చెప్తే అది వింటారు, మనం ఏం పెడితే అది తింటారు. వాళ్ళకి కావాల్సింది కూడా ఇది వద్దమ్మా అంటే ఊరుకుంటారు. కొంచెం పిల్లలు పెద్ద అవుతున్నా కొద్దిగా ఏమంటారండి? మనం చెప్పిన మాట వినరు. అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు? వీడికి మనం ఏం చెప్పినా వినడు, వీడిని తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే
అప్పుడు అన్ని సక్రమంగా తెలుస్తాయి, తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది అని అనుకుంటారు. అవునా కదా? ఆ? పిల్లల్ని హాస్టల్లో వేసినప్పుడు అవును ప్రభు. ఆ, అవును మీరు ప్రభు. మీరు మీరు హాస్టల్లో ఉంటే అప్పుడు మీకు బాధ్యతలు తెలుస్తాయి. ఎలా తినాలి, ఎలా తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వండాలి, ఓకే, అన్నీ తెలుస్తాయి. బట్టలు ఎలా ఉతుక్కోవాలి, ఇస్త్రీ ఎలా పెట్టుకోవాలి, ఇవన్నీ మనం ఇప్పుడు చేసి పెడతాం. ఓకే, ఇప్పుడు దాకా వాళ్ళకి వాటి కష్టం తెలియదు. ఎప్పుడైతే వీళ్ళు హాస్టల్కి వెళ్తారో వాళ్ళే బట్టలు ఉతుక్కోవాలి, వాళ్ళే ఇస్త్రీ పెట్టుకోవాలి, మరి వాళ్ళే కావాల్సిన అన్ని కూరగాయలు కొనుక్కోవాలి, వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే కడుక్కోవాలి. ఓకే, ఇది చేసినప్పుడు పైగా బయటికి వెళ్తే కూడా మన మీద ఆధారపడడానికి అవకాశం ఉండదు. వాళ్ళందరికీ వాళ్ళే అన్ని తెలుసుకోవాలి, అన్ని చేయాలి, అప్పుడు వాళ్ళకి అన్ని తెలిసి వస్తుంది అని అంటాం. అంటే దీనివల్ల మనం పనిష్ చేస్తున్నాం ఆ పిల్లల్ని. మనం మనం పిల్లల్ని శిక్షిస్తున్నాం. లేదు ప్రభుజీ. నేర్పిస్తున్నాం లేదు, వాళ్ళకి వాళ్ళ నేర్చుకోవడానికి మనం వాళ్ళు అవకాశం ఇస్తున్నాం. మన వాళ్ళకి అండర్లో జీవితం ఉన్నంత కాలం, మన కంట్రోల్లో ఉన్నంత కాలం వాళ్ళ గొప్ప వాళ్ళు కాలేరు. ఓకే, వాళ్ళందరికీ వాళ్ళు ఏమీ తెలుసుకోలేరు, అన్నిటికీ మన మీద ఆధారపడతారు. ఎప్పుడైతే వాళ్ళని వదిలేస్తామో ఫ్రీగా, అప్పుడు ఏం చేస్తే ఏం జరుగుతుంది, నష్టం ఏంటి, కష్టం ఏంటి అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకుంటారు, జాగ్రత్త పడతారు, అనుభవం వస్తుంది. అనుభవంతో నేర్చుకుంటారు. నేర్చుకొని మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు మనం ఎలా ఉన్నామో అలానే ఉంటారు వాళ్ళు. తల్లిదండ్రులుగా మనం ఎలా ప్రవర్తించామో మన పిల్లలతోటి, మళ్ళీ వాళ్ళు తల్లిదండ్రులు అయినప్పుడు వాళ్ళ పిల్లలతోటి కూడా అలానే ప్రవర్తిస్తారు. అంటే ఏంటి, మెచ్యూరిటీ పెరుగుతుందన్నమాట. అలానే భగవంతుడు కూడా, మనం అందరం కూడా భగవంతుడి యొక్క ధామంలో ఉండాల్సినటువంటి మనల్ని భగవంతుడు, మీరు నా మాట వినట్లేదు, మీరు ఇక్కడ ఉండండి అని చెప్తే మీరు ఇక్కడ వింటలేదు, కాబట్టి మిమ్మల్ని నేను హాస్టల్కి పంపించేస్తా. హాస్టల్ పంపించేశారు మనల్ని అందరినీ. ఎందుకు పంపించారు హాస్టల్కి? మనం అనుభవంతో తెలుసుకుని తిరిగి మళ్ళీ మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. ఓకే, అంటే ఇది హాస్టల్ అన్నమాట. మనకి భౌతిక లోకం అనేటువంటిది మనకి ఒక హాస్టల్ లాంటిది. ఈ హాస్టల్లో మనం కష్టాలు పడుతున్నాం, మనం బాధలు పడుతున్నాం, మనం సుఖాలు పడుతున్నాం, సంతోషాలు పడుతున్నాం, మనందరికి మనమే అన్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకొని చివరికి ఏం చేస్తే కరెక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి జ్ఞానాన్ని పొందుతున్నాం, శాస్త్రాలు చదువుతున్నాం, గురువును పొందుతున్నాం, అన్నీ చేసి తిరిగి మళ్ళీ భగవంతుడిని పొందాలి. ఓకే, ఏ భగవంతుడిని అయితే వదిలేసి వచ్చామో మళ్ళీ మనం ఆ భగవంతుడిని పొందడానికి అర్హతను సాధించేటువంటి ప్రక్రియలో మనం ఈ కర్మలన్నీ కూడా చేస్తున్నాం. దురదృష్టవశాత్తు మనము కొంతమంది ట్రాప్ లో పడిపోతాం. ఆ ట్రాప్ లో అంటే దొంగ గురువులు, లేకపోతే దొంగ దేవుళ్ళు, వీళ్ళ ట్రాప్ లో పడిపోయి మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా మనకి సరి అయినటువంటి గమ్యాన్ని చేర్చలేనటువంటి విధంగా ఉంటాయి. ఓకే, ఏ విధంగా అయితే హాస్టల్కి వెళ్ళినటువంటి కుర్రాడు చాలా మంది బాగుపడతారు, కొంతమంది చెడిపోతారు కదా. కొంతమంది చెడిపోతారా లేదా? తల్లిదండ్రుల కంట్రోల్ లేకపోయేసరికి విచ్చలవిడిగా ఏం కావాలంటే అది చేస్తారు. ఓకే, తినాల్సిన వాళ్ళు తింటారు, తాగాల్సిన వాళ్ళు తాగుతారు, తిరగాల్సిన వాళ్ళు తిరుగుతారు. సో అలా పాడైపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. 50% అలా ఉంటే 50% ఇలా ఉంటారు. ఎందుకు అలా ఉన్నాము అని చెప్పడానికి లేదు, వాళ్ళ స్వతంత్రం వాళ్ళు ఆ విధంగా వాడుకుంటున్నారు వాళ్ళని. ఓకే, సో అదే విధంగా ఇప్పుడు మనకి ఇవ్వబడినటువంటి స్వతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటాము అనేటువంటి దాని మీద మనం గొప్పవాళ్ళం అవుతామా, చెడ్డవాళ్ళం అవుతామా అనేటువంటిది నిర్ణయింపబడి ఉంటుంది. అయితే ఇప్పుడు మన కోరికలను తీర్చుకోవడం కోసం భగవంతుడు మనల్ని భౌతిక విశ్వానికి పంపించారు. ఈ భౌతిక విశ్వానికి పంపించినప్పుడు అంటే ఎలా పంపిస్తున్నారు అంటే తన చూపు ద్వారా, తన దృష్టి ద్వారా. ఓకే, తన దృష్టి ద్వారా ఈ స్థావర జంగమాలను సృష్టించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఓకే, ఈ ఈ యొక్క ఈ యొక్క ఏమంటారు దాన్ని, ఫేక్ ఫేక్ వరల్డ్ అన్నమాట. ఇది ఒక మాయను సృష్టించేసేసారు. ఈ మాయను సృష్టించడం వల్ల ఏమవుతుంది, మనము ఇక్కడికి వచ్చినటువంటి మనము కోరికల్ని తీర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. ఒకవేళ మాయ లేకుండా మనల్ని ఇక్కడికి పంపించారనుకోండి, ఏమవుతుంది అప్పుడు? మాయ అనేటువంటిది లేకుండా మనల్ని ఇక్కడికి పంపించామనుకోండి, ఇక్కడ మనం ఎంజాయ్ చేయలేస్తామా? ఏం చేసినా కానీ తప్పు చేస్తున్న భావన వస్తుంది కదా. ఏం చేసినా అంటే మనం ఎంజాయ్ చేయాలనుకున్నాం, తినాలనుకున్నాం, తింటుంటే ఇది తప్పు అనిపిస్తుంది మాయ లేకపోతే. ఏదైనా సరే భగవంతుడి యొక్క సంబంధం అనేటువంటిది మర్చిపో మనం మాయ లేకపోతే కదా. మాయ లేకపోతే మనం అందరం కూడా భగవంతుడి యొక్క సంబంధాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. మాయ ఉండడం వల్ల మనకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం మర్చిపోతాం. ఇప్పుడు మనం హాస్టల్కి వెళ్ళినటువంటి పిల్లలు ఏం చేయాలి అనేటువంటి విషయం చేస్తున్నప్పుడు, ఒకవేళ నేను ఇది చేస్తున్నప్పుడు
ఒకవేళ నా తండ్రి ఉంటే గనక పక్కనే ఏం చెప్తాడు? ఇది చెయ్యొచ్చు అని చెప్తాడా, చెయ్యొద్దని చెప్తాడా? ఒకవేళ తండ్రి వద్దు అంటాడు అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఆ పని చేయడానికి ఇష్టపడతామా? కొంచెం గిల్టీనెస్ అనిపిస్తుంది, తప్పు చేస్తున్నాము అనేటువంటి భావన వస్తుంది. ఓకే, అది చేయడం మానేస్తాం. అదే మనం తల్లిదండ్రులు మర్చిపోయాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏం చేసినా తల్లిదండ్రులు గుర్తు రావట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు మనం తప్పు తప్పు చేస్తున్నాము చేయటానికి అనేటువంటి భావనే అవకాశం. ఉండదు మనకి. ఓకే, తల్లిదండ్రులు ఈ సందర్భంలో ఇలా ఉండాలి అని మనకి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు ఇలా అని మనకు గుర్తొచ్చింది అనుకోండి, మనం ఎప్పుడు తప్పు చేయం. అలానే ఈ భౌతిక విషయంలోకి వచ్చినటువంటి మనము భగవంతుడిని గుర్తు పెట్టుకొని కర్మలు చేసామనుకోండి, ఏం చేసినా గానీ, అప్పుడు ఏం చేస్తాం? తప్పు చేసేటువంటి అవకాశం ఉండదు. అందుకని నిరంతర నామస్మరణ అనేటువంటిది అందుకే మనం చేసేది. భగవంతుడి నామాన్ని జపిస్తున్నటువంటి మనం ఒక తప్పు చేయాలంటే భయపడతాం. అప్పుడు భగవంతుడి యొక్క నామ బలంతో మనం తప్పులు చేయొచ్చు అనుకోవడం కూడా పెద్ద అపరాధం కదా. ఏమవుతుందండి? నా నోట్లో నామం నానుతుంది, నా నోట్లో నామం నానుతుంది. ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే 13, 14 సంవత్సరాలు కనుక మీరు శ్రద్ధగా ఒకవేళ భగవంతుడి యొక్క నామాన్ని కనుక జపం చేసినట్లయితే మీరు ఏం పలికితే అది సత్యం అయిపోతుంది. ఓకే, మనం ఏం చెప్తే అది సత్యం అయిపోతుంది. అలా అని నేను పలికిందంతా సత్యం కావాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక మనం ఒకవేళ జపం చేసామనుకోండి, అది భగవంతుడి మీద మనం చేస్తున్నటువంటి అపరాధం అవుతుంది. శ్రద్ధగా నామాపరాధాలు లేకుండా ఒక 14 సంవత్సరాలు మీరు జపం చేసి చూడండి, ప్రతిరోజు 16 మాలలు. ఉం? అలాంటి వాళ్ళకి ఎవరినైనా దీవించే అర్హత, ఎవరినైనా శపించే అర్హత వస్తుంది. ఒకప్పుడు చూసారా, మునులందరూ కూడా కమండలం నుంచి నీళ్లు తీసి నువ్వు కురూపు అయిపోవాలి అని శపిస్తారు. లేదంటే కమండలం నుంచి నీళ్లు తీసి నువ్వు ఆ మరణించాలి అని శపిస్తారు. లేకపోతే నువ్వు ఆ తల పగిలిపోవాలి అని శపిస్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు, మరి వాళ్ళు అన్నమాట ఎలా నెరవేరుతుంది? గాంధారి ఆ గాంధారి కృష్ణుడే శపించగలిగింది కదా. ఎలా శపించగలిగింది? తపోశక్తి ప్రభుజీ. ఆమెకున్నటువంటి తపోశక్తి. అంటే మనం జపం చేయడం కూడా తపస్సు కంటే తక్కువేం కాదు. భగవంతుడి యొక్క నామాన్ని జపించడము అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ గొప్ప తపస్సే, కానీ తక్కువ తపస్సేం కాదు. అదే 14 సంవత్సరాలు కనుక మనం ప్రతిరోజు భగవంతుడి యొక్క నామాన్ని తీసుకున్నాం అనుకోండి, మనకి అలాంటి శక్తులు మనకు కూడా వస్తాయి. ఓకే, కాబట్టి ఈ భగవంతుడి యొక్క నామస్మరణ చేసేటువంటి వ్యక్తి నిరంతరము భగ భగవంతుడి పట్ల అపరాధం చేయలేడు, ఆ ఆ, ఇలాంటి చెడ్డ కర్మలు చేయలేడు. ఓకే, అలా ఉన్నట్లయితే కనుక, అంటే భగవంతుడి సంబంధంలో కర్మలు చేసినట్లయితే కనుక మాయ ప్రభావం మన మీద ఉండదు. భగవంతుడి సంబంధంలో కనుక మనం కర్మలు చేయకుండా సంబంధం లేకుండా కనుక మనం కర్మలు చేసినట్లయితే మన మీద మాయ ప్రభావం ఉంటుందన్నమాట. కానీ ఈ మాయ ప్రభావం మనల్ని ఏం చేస్తుంది అని అంటే, భగవంతుడి నుంచి మనకి ఇంకా 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 దూరం చేస్తుంది. మనల్ని భగవంతుడు గుర్తు రాకుండా చేస్తుంది అనమాట. కాబట్టి ఆ మనం భగవంతుని మర్చిపోయి మనం కర్మబంధనంలో చిక్కుకొని ఈ జన్మామృత్యు అనేటువంటిది చేస్తూ ఉన్నాం. కానీ భగవంతుడు మాత్రం మనల్ని వదిలిపెట్టట్లా. భగవంతుడు మాత్రం మనల్ని వదిలిపెట్టట్లా. తప్పు చేసిన పుత్రుని తండ్రి వదిలేస్తాడా? బాగా తాగుబోతు అయ్యాడు అనుకోండి, హాస్టల్లో పంపించిన పుత్రుడు బాగా తాగుబోతు అయిపోయాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? ఆ? తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాడిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్ లో పడేస్తారు. ఓకే, వాడికి ట్రీట్మెంట్ చేపిస్తారు. ట్రీట్మెంట్ చేయించి వాడిని బాగు చేయాలని ట్రై చేస్తారు. చేస్తారా లేదా? వదిలేస్తారా? ఏ ట్రీట్మెంట్ చేస్తారు తల్లిదండ్రులు ప్రభుజీ, వదిలేరు. మళ్ళీ బాగు ఎంత లేని చేయడానికి వాళ్ళైనా ప్రయత్నం సరే చేస్తారు. వదిలేయలేరు పిల్లల్ని కదా. అలానే భగవంతుడు కూడా మనల్ని ఏం వదిలేయట్లేదు. మనతోనే ఉండి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు, మనకు తెలియకుండా, మనకు కనపడకుండా. న్యాయశక్తిలో ప్రయత్నిస్తారు ప్రభుజీ. సాయశక్తులను ప్రయోగిస్తున్నారు. ఉం? ఎందుకని భగవంతుడు ఎవరిని కూడా పరాయి వాడిలా చూడడు. అందరినీ కూడా తన పిల్లలు కాబట్టి, మనందరం కూడా బీజ ప్రదానం చేయబడింది భగవంతుడితో కాబట్టి, ఎవరి పిల్లలు మనమందరం అంటే భగవంతుడే తండ్రి మన అందరికి. మరి అలాంటి తండ్రికి చెడ్డ పుత్రుడు, మంచి పుత్రుడు అని ఉంటుందా? అందరినీ సమభావంతో చూస్తారు కదా. అందరినీ సమభావంతో చూస్తారు. ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆస్తి సమానంగా పంచుతాడు. ఒకడు గొప్పవాడు, ఒకడు చెడ్డవాడు అనేటువంటి భావంలో గొప్పవాడికి ఎక్కువ, చెడ్డవాడికి తక్కువ ఇస్తాడా? అందరికీ సమానం. ఇద్దరి మీద ప్రేమనే చూపిస్తాడు. చెడ్డవాడు హాని చేసినా గానీ నా పుత్రుడు, నా కొడుకనే అనుకుంటాడు. కానీ
ఆ, కాకపోతే మంచివాడి మీద మంచి ఫీలింగ్ ఉంటుంది. అలా అని చెడ్డవాడిని ఏమి నా కొడుకు కాదు అని అనలేడు కదా. వాడికి ఇవ్వాల్సిన ఆస్తిలో భాగం వాడికి వస్తుంది, చెడ్డవాడైనా మంచివాడైనా. అంటే తండ్రి ఆస్తి మీద అర్హత ఎప్పుడు వస్తుంది? పుత్రుడైతే తండ్రితో మనకి రక్త సంబంధం ఉన్నంత కాలం మనకి ఆస్తి మీద అర్హత అనేది వస్తుంది. మనకి ఏ క్వాలిఫికేషన్ అవసరం లేదు. ఓకే, మనకి ఏ అర్హత అవసరం లేదు. ఆయన రక్తం నుంచి ఆయన రక్త సంబంధం మనకు ఉంటే చాలు, వచ్చేస్తుంది. అలానే భగవంతుడు కృప అనేటువంటిది అందరి మీద సమానంగానే ఉంటుంది. ఏ విధంగా అయితే సూర్యుడు సూర్యరశ్మిని ప్రసరిస్తుంటే నేను ఇక్కడ మాత్రమే సూర్యరశ్మి పంపిస్తా, ఇక్కడ పంపిన అంటారా? ఒక చోట లేదు పంపిస్తాను, ఒక చోట ప్రభుజీ. ఆ? లేదు సార్. అంతటా అంతరా సమానంగా ఉంటుంది. సో భూమి మీద మొత్తం సమానంగా సూర్యరశ్మిని పంపిస్తారు. కానీ కొన్ని చోట్ల చీకటి, కొన్ని చోట్ల వెలుతురు ఎందుకుంటుంది? ఆ ప్రదేశంలో స్వామి లేనప్పుడు అని ఆహా, అజ్ఞానం. మనం మనం అడ్డం పెట్టుకున్న పెడుతున్నాం. అడ్డుగోడలు బట్టి సూర్యరశ్మి అజ్ఞానం. రాకుండా మనం అడ్డాలు పెడుతున్నాం. ఇప్పుడు అడ్డం అదే మీరు అదే బయటకు వెళ్తే సూర్యరశ్మి ఉంటుంది, ఇంట్లో ఉంటే సూర్యరశ్మి తక్కువ ఉంటుంది కదా కదా. అంటే మనం జ్ఞానం సూర్యరశ్మి రాకూడదని మనం అడ్డం పెట్టుకుంటున్నాం. మనం సూర్యుడైతే మాత్రం అదే కరుణ నా మీద మీ మీద చూపిస్తున్నారు. ఓకే, అందరి మీద సేమ్ కరుణ చూపిస్తున్నారు. రోడ్డు మీద ఉన్న వాళ్ళ మీద కూడా సేమ్ కరుణ చూపిస్తున్నారు. కానీ ప్రాబ్లం ఎక్కడుందంటే సూర్యుడు కిరణాలు నా మీద పడకూడదు అని మనం ఈ గొడుగులు అడ్డం పెట్టుకుంటున్నాం, మనం దాక్కుంటున్నాం. అంటే మనం దాక్కుంటున్నాం. కానీ సూర్యుడు అందరినీ సమానంగానే చూస్తున్నాడు. అందుకని అందరి మీద తటస్థ భావాన్ని కలిగి ఉన్నటువంటి భగవాను, అందరి మీద సమభావాన్ని కలిగి ఉన్నటువంటి భగవానుడు శూన్యాన్ని పోలి ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. శూన్యవాదం అంటే ఎవరు లేరు, భగవంతుడు లేరు, అసలు శూన్యం. భగవంతుడు అంటే శూన్యం అనడం కాదు శూన్యవాదం అంటే. యాక్చువల్గా శూన్యం అంటే, శూన్యవాదం చెప్పేటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భగవంతుడు ఉన్నారు, భగవంతుడు స్వస్వరూపాన్ని కలిగి ఉన్నారు, భగవంతుడికి అందరి మీద సమభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి భావం దృష్టిలో ఆయన శూన్యం అంటే తటస్థం అని చెప్పడం అన్నమాట. ఓకే, ఒకళ్ళ మీద ఎక్కువ ఒకళ్ళ మీద తక్కువ అనేటువంటిది ఏమీ ఉండదు. భగవంతుడి యొక్క కరుణను పొందాలి అని అంటే అది మన యొక్క ప్రయత్నం ఎంత ఉంది అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి భగవంతుడు మాత్రం కరుణను అందరి మీద సమానంగానే చూపిస్తున్నారు. తీసుకునేటువంటి వాడి అర్హతల ప్రకారం వాళ్ళు పొందుతున్నారు, తీసుకునేటువంటి వాడి గుణగణాలను బట్టి వాళ్ళు పొందుతున్నారు తప్ప భగవంతుడు ప్రసరించేటువంటి కరుణ అనేటువంటిది అందరి మీద కూడా సమానంగానే ఉంది. ఓకే, సో ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి సంసార చక్రం అనేటువంటిది ఏదైతే ఉందో అలాంటి సంసార చక్రం నుంచి కాపాడాల్సినటువంటి వాడు కూడా ఎవరు అని అంటే స్వయంగా భగవానుడే. ఈ భౌతిక జగత్తును సృష్టించి ఈ జగత్తులోకి మమ్మల్ని పంపించి ఈ మమ్మల్ని మనంతటి మేమే తెలుసుకునేలా చేసి జన్మామృత్యు అనేటువంటి అనుభవాల ద్వారా మనందరికి మనమే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళడానికి మార్గాన్ని తెలుసుకునేలా చేసి తిరిగి మనల్ని ఈ భౌతిక జగత్తు నుంచి భగవంతుడు కరుణతోటి మళ్ళీ మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తున్నారు అని చెప్తున్నారు. అందుకనే మనకి ఇక్కడ శ్రీధర స్వామి రాస్తున్నటువంటి దాంట్లో ఏమని చెప్తున్నారు అంటే ఉమ్, నీ మాయతో క్షుభితమైనటువంటి ఈ లోకంలోకి నీవే వీక్షణంతో ఈ భౌతిక జగత్తును సృష్టించి మాకు జన్మ మృత్యువులు ఇచ్చావు, మళ్ళీ తిరిగి మమ్మల్ని ఈ జన్మ మృత్యువు నుంచి బయటపడేసేటువంటి మార్గం నువ్వే చూపించు అని, దయచేసి నువ్వే కాపాడు మమ్మల్ని అని శ్రీధర స్వామి భగవంతుని ప్రార్థిస్తున్న దాంట్లో చెప్తున్నారు. ఓకే, ఇక 30వ శ్లోకం. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ, నీ వీక్షణం నీ వీక్షణముచే శుభితమైనప్పుడు అంటే ఏంటి శుభితమైనప్పుడు ప్రభుజీ? లాస్ట్ వీక్షణం లైన్. అంటే క్షుభితమైన అంటే సృష్టింపబడిన అని అర్థం. ఓకే, నీ వీక్షణంతో సృష్టింపబడింది అని, నీ వీక్షణం నీ వీక్షణంతో తయారైంది అని అర్థం. హరే కృష్ణ. ప్రమిళమ్మ తల్లి. హరే కృష్ణ ప్రభుజీ. అపరిమిత ధ్రువాస్తన్ ఉద్ధృతో యది సర్వగత అపరిమిత ధ్రువాస్తన్ భృతో యది సర్వగత తర్హి నాశాస్యతేతి నియం యో ఓ మో ధ్రువనేత రథా. తర్హి న శాస్యతేతి నియమో ధ్రువానేతరథ.
అజనిచాయన్మయం తదా విముచ్యాని నియంతృ భవేత్. అజనిచయన్మయం తదా విముచ్య నియంతృభవేత్. సమమనుజానతాం యతం అతం మతదృష్టతయా. సమమనుజానతాం యదమతం మతదుష్టతయా. ఓ మార్పురహితుడా, అసంఖ్యాక జీవులు సర్వగతులే అయినచో, మార్పురహితమగు దేహములు కలిగిన వారైనచో వారికి నీవు పరమశాసకునివి కాకపోవచ్చును. కానీ వారు నీ అంశలే అయినందునను, వారి రూపములు మార్పు చెందినట్టువి అయినందునను నీవు వారిని నియంత్రించు వాడవై ఉన్నావు. ఉపాదాన కారణమునకు అన్యముగా వస్తువు ఉండజాలదు కనుక నిజమునకు ఏదేని వస్తు సృష్టికి ఉపాదానము నొసగినదే ఆ వస్తువును నియంత్రించునదగును. భౌతిక పద్ధతుల ద్వారా మనుజుడు పొందిడి జ్ఞానము తప్పక అపరిపూర్ణమే అయ్యుండును కనుక ప్రతి అంశలోనూ సమానముగా నెలకొని ఉండేడు భగవానుని తానెరుగుదునని ఎనరేని తలచుట కేవలము భ్రమయే యగును. భాష్యము. బద్ధజీవుడు పరబ్రహ్మమును నేరుగా ఎరుగజాలడు కనుక సాధారణంగా వేదములు ఆ పరతత్వమును బ్రహ్మము ఓం తత్సత్ అనడి నిరాకార శబ్దములతో సూచించును. ఈ ప్రతీకాత్మక శబ్దముల యొక్క రహస్యార్థము నెరుగుదునని సాధారణ పండితుడేనని తలచినచో వానిని మోసగాడిని త్యజింపవలసి వచ్చును. శ్రీ కేనోపనిషత్తు 2.1 వాక్కులలో చెప్పవలనన్నచో యది మన్యసే సువేదేతి దభ్రమేవాపి నూనం త్వం వేత్త బ్రహ్మణో రూపం యదస్య దేవేషు. బ్రహ్మమును చక్కగా నెరుగుదునని తలచెనుచో నీ జ్ఞానము అత్యల్పమైనదే. దేవతలందరి నుండి బ్రహ్మము యొక్క రూపమును గుర్తించగలనని నీవు తలచెనుచో నిజముగా నీకు తెలిసినది అల్పమే. యస్య మతం తస్య మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమ విజానతాం. పరతత్వమును గురించి స్వంత అభిప్రాయంను త్రోసిపుచ్చడి వాడే సరి అయిన అభిప్రాయంను కలిగినట్టి వాడు కాగా, పరబ్రహ్మమును గురించి స్వంత అభిప్రాయంను కలిగిన వాడు అతనిని గురించి ఏదియును ఎరుగడు. పరబ్రహ్మమును ఎరుగుదునని పలికడి వారికి అతడు తెలియబడడు, అతనిని ఎరుగుదమని పలుకని వారికే అతడు తెలియబడును. కేనోపనిషత్తు 2.3. ఈ శ్లోకమునకు శ్రీధర స్వామి ఈ క్రింది వివరణము నొసగిరి. పలువురు తత్వవేత్తల జీవిత రహస్యములను అనేక కోణములలో అధ్యయనము చేసి నానా రకములైన సిద్ధాంతములను తయారు చేసిరి. ఉదాహరణకు అద్వైత తత్వ మాయావాదులు ఒకే జీవి బహురూపములను కలుగజేయుచు అతన్ని ఆచ్ఛాదించే ఒకే అవిద్య ఉన్నదని ప్రతిపాదింతురు. కానీ ఏ ఒక్క జీవుడు ముక్తుడైనప్పటికీ అందరూ ముక్తిని పడేయగలరనడి నిరర్ధకమైన సారాంశమునకు ఈ ప్రతిపాదన దారి తీయగలదు. ఇంకొక ప్రక్క ఒక్క జీవుని ఆచ్ఛాదించుటకు పలు అవిద్యలు ఉన్నచో ప్రతి అవిద్య అతనిని కొంతవరకే ఆచ్ఛాదించగలదు. అప్పుడు మనము అతడు పాక్షికముగా ముక్తుడై ఇతరాంగములు బద్ధములై ఉండుటను గురించి మాట్లాడవలసి వచ్చును. ఇది కూడా అర్థరహితమే. కనుక జీవుల యొక్క బహుత్వము నిరాకరింపరానట్టిది. వీరే కాదు, న్యాయ వైశేషిక తత్వ ప్రతిపాదకులకు ఇతర తత్వవేత్తలు కూడా ఉన్నారు. జీవాత్మ అనంతమైన పరిమాణము కలదని వారు పలుకుదురు. జీవాత్మలు సూక్ష్మమైనటివి అయినచో తమ దేహమంతటిను వ్యాపింపజాలవని, ఒకవేళ మధ్యస్థ పరిమాణము కలవైనచో పలు భాగములలోనికి విభజింపబడునైన శాశ్వతములు కాజాలవని ఆ పండితులు వాదింతురు. న్యాయ వైశేషిక తత్వమును అనుసరించి ఈ రీతిగా భావించబడుచున్నది. కానీ అసంఖ్యాక జీవుల్లో ప్రతి ఒక్క జీవి అనంత పరిమాణము కలవాడైనచో అవిద్యకు చెందినదే గాని సాక్షాత్తుగా భగవంతునికే చెందినది గాని ఏ బంధన శక్తి వాటిని ఆచ్ఛాదించగలదు. ఈ సిద్ధాంతమును అనుసరించి ఆత్మకు మోహము లేదు, ముక్తిని బడయవలసిన బంధములు లేవు. అనంతమైన ఆత్మలు మార్పు రహితముగా యథారూపములో నిత్య విలసితమై ఉండును. అనగా ఈ సర్వగతమైనవి మార్పురహితమైనవి అయిన ఆత్మలను భగవానుడు నియంత్రించడం కావలసి ఉండును. వ్యక్తిగత ఆత్మలపై భగవానుని స్వామితత్వమును నిర్ద్వందముగా ధృవపరచడి శృతి మంత్రములను ఖండింపజాలము. నిజమైన తత్వవేత్త శృతి వాక్యములను అవి చర్చించడి విషయములో ప్రామాణికములని అంగీకరించవలసి ఉండును. భగవంతుని యొక్క నిత్యము మార్పురహితమైన ఏకత్వమునకు జన్మ మృత్యు వలయములో చిక్కుబడిన జీవుల నిత్య
నిత్య పరిణామశీల దేహములకు గల భేదమును వేదవాంగమును ఎక్కముగా పలుచోట్ల తెలిపినది. శ్రీల శ్రీధర స్వామి ఈ క్రింది ప్రార్థనను కావించి ఉండిరి. అంతర్యంత సర్వలోకస్య గీతః శృత్యా యుక్త చైవమేవావశేయః యః సర్వజ్ఞః సర్వశక్తిర్నృసింహః శ్రీమంతం తం చేత శైవావలంబే. సర్వలోకములకు అంతర్నివాకంగా కీర్తించబడిన వానిని తర్కము ద్వారా వేదములు ఎవ్వరిని సత్య నిరూపణము కావించినచో అట్టి వానిని హృదయంలో నేను ఆశ్రయించుచున్నాను. అతడే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, లక్ష్మీపతి అయిన శ్రీ నృసింహుడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, సో భగవంతుడు మార్పు రహితుడు. ఓకే, మార్పు దేనికి ఉండదు, ఎప్పుడు అలా ఒకేలా ఉంటుంది. ఏంటిది అది? ఆత్మ, ఆత్మ, బ్రహ్మము, బ్రహ్మము. ఆధ్యాత్మికమైనటువంటిది మార్పులకి లోను కాదు. ఏదైతే ఆధ్యాత్మికమో అది మార్పులకి లోను కాదు. ఏదైతే భౌతికమో అది మార్పులకు లోనవుతుంది. ఓకే, ఇప్పుడు భగవంతుడు ఉన్నారు. భగవంతుడు ఎప్పుడు నిత్య యవ్వనుడుగా ఎప్పుడు అలానే ఉంటారు. ఎప్పుడైనా శ్రీకృష్ణుడు ముసలివాడిగా చూసారా ఎక్కడైనా? తెల్ల జుట్టు, ఎప్పుడు 16 ఏళ్ళు 18 20 ఏళ్ళ పిల్లవాళ్ళ ఎప్పుడు 14 ఏళ్ల బాలులానే కనిపిస్తాడు శ్రీకృష్ణుడు. ముది మనవాళ్ళు ఉన్నా కానీ కృష్ణుడు అలానే కనిపిస్తారు. ఓకే, కృష్ణుడికి ముది మనవాళ్ళు కూడా ఉన్నారు. కృష్ణుడు అంతర్ధానమైనటువంటి సమయంలో కృష్ణుడికి ముది మనవాళ్ళు కూడా ఉన్నారు. గోలోక బృందావనంలో శ్రీకృష్ణుడు ఎప్పుడు ఎంత వయసులో ఉంటారు? ఎంత వయసు బాలుడిలాగా ఉంటాడు? కౌమార బాలుడిలాగా ఉంటాడు. యవ్వనంలో ఉన్నటువంటి బాలుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు. 14-16 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారో అలానే ఉంటారు. ఎప్పుడు కూడా అలానే ఉంటారు. నిత్య యవ్వనుడు ఆయన. ఇంకొకటి నిత్య ముక్తుడు. నిత్య ముక్తుడు అంటే మనలాగా భౌతిక బంధనాలు అనేటువంటివి ఆయనకి లేవు. మనలాగా భౌతిక కర్మలు అనేటువంటివి లేవు. అసలు భౌతికమైనటువంటి శరీరమే లేనప్పుడు, భౌతికమైనటువంటి మార్పులే ఆయనలో లేనప్పుడు భగవంతుడు బద్ధుడు ఎలా అవుతారు? శ్రీకృష్ణ భగవానుడు బద్ధుడు అయ్యేటువంటి అవకాశమే లేదు. మరి జీవుడు గురించి మాట్లాడితే జీవుడు కూడా ఆధ్యాత్మికమే. కానీ జీవుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటంటే, జీవుడు ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు భౌతికత్వం అనుకుంటుంది, బద్ధుడైపోతాడు. భౌతిక మాయ ప్రభావంలోకి వస్తాడు, త్రిగుణాల ప్రభావంలోకి వస్తాడు. ఆ తర్వాత తను చేసినటువంటి ప్రతి కర్మ కూడా తనను బంధిస్తూ ఉంటుంది. అది పుణ్యకర్మ అయినా కావచ్చు, అది పాపకర్మైనా కావచ్చు. నిజానికి మనం అందరం కూడా అదృష్టవంతులు. ఈ యొక్క భారతదేశంలో పుట్టడం అనేటువంటిది ఏమిటి అని అంటే 99% చాలా మంది కూడా పుణ్యాత్ములై ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భగవంతుడిని నమ్ముతారు. ఎంత నాస్తికుడు అని చెప్పుకున్నా కానీ ఏదో ఒక రోజు భగవంతుడి మీద భారం వేస్తాడు. ఏదో ఒక రోజు భగవంతుడికి దండం పెడతాడు. ఒక్కరోజన్నా దండం పెట్టినటువంటి వ్యక్తి ఎవరు ఉండరు భగవంతుడికి. ఓకే, ఎంత నాస్తికుడు అని చెప్పినా కానీ. దీని కారణంగా మనం ఏమవుతున్నాము అని అంటే, శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకపోయినప్పటికీ మనం పుణ్యకర్మలు చేస్తూ పుణ్యం అనేటువంటి ట్రాప్ లో పడిపోతున్నాం. ఇది ఒక ట్రాప్. వేదాల ద్వారా పుణ్యకర్మలు ఇలా చెయ్యాలి అని తెలుసుకొని అలా కర్మలు చేసి ఆ కర్మల ద్వారా మన చేతనం ఎలా ఉంది అంటే భౌతికమైనటువంటి సౌఖ్యాల కోసం మనం చేస్తున్నటువంటి కర్మలు. ఈ జన్మలో ఈ పుణ్యం చేస్తే వచ్చే జన్మలో స్వర్గలోకం వస్తుంది, ఈ జన్మలో ఈ పుణ్యం చేస్తే వచ్చే జన్మలో మంచి అందం వస్తుంది. ఇలా మనం ఈ జన్మలో మనం చేసేటువంటి పుణ్యాలన్నిటికీ కాదు. ఇంకొంతమంది అయితే పుణ్యం చేస్తారు కానీ వాళ్ళ పేరు ప్రతిష్టలు పెరగాలి వాళ్ళు చేసేటువంటి మంచి కార్యం వల్ల. ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ కావాలి వాళ్ళకి. ఓకే, అంటే భగవంతుడికి 1,00,000 రూపాయలు మందిరం కట్టడానికి దానం చేసామనుకోండి. దానం చేస్తే 1,00,000 రూపాయలు దానం చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 2 3 ఉంటారు. వాళ్ళ పేర్లు శిలాఫలకాల మీద రావాలి. ఒకవేళ 2 పేర్లు వచ్చి మూడో వాడు దానం చేసినటువంటి వాడి పేరు రాలేదనుకోండి, ఆయన ఏం చేస్తాడు? వెళ్ళి అడుగుతారు, నా పేరు రాలేదని అడుగుతారు. నా పేరు ఎందుకు రాలేదు, నేను ఇవ్వలేదు ఆ డబ్బులు, వాళ్ళే ఇచ్చారా అని గొడవ కూడా పెట్టుకుంటారు. అంటే ఏంటి, మనం చేస్తున్నటువంటి భౌతికమైనటువంటి కర్మలాగా అయిపోతుంది అది. ఎప్పుడైతే అది మనం ఆధ్యాత్మిక కర్మ చేసినప్పటికీ
మనం దాన్ని పేరు ప్రతిష్టల కోసం గనక చేసినట్లయితే, అంటే భగవంతుడికే ఇస్తున్నావు, నువ్వు గుడి కట్టడానికే ఇస్తున్నావు, భగవంతుడి సేవకే ఇస్తున్నావు. కానీ దాని వెనకాల మనకు ఉన్నటువంటి ఉద్దేశం, మనకు ఒక మంచి పేరు రావాలి, సమాజంలో మనల్ని గుర్తించాలి. ఆహా, ఫలానా వాడు ఈ టెంపుల్ కట్టడానికి ఇన్ని వేలు ఇచ్చాడు, నేను పోయిన తర్వాత కూడా నా పేరు నిలబడాలి. ఎంతమంది అనుకోరండి? ఉం? నేను పోయిన తర్వాత కూడా నా పేరు ఉండాలి అంటే ఏం చేయాలి? ఉం? శిలాఫలకాల మీద చెక్కాలి. పలకం కట్టించాలి ప్రభుజీ అక్కడ. అంటే ఎక్కడైనా డొనేషన్ చేసి ఆ డొనేషన్ కి అక్కడ, ఇప్పుడు నేను చాలా మందిని చూశాను, ఊర్లో పెద్దవాళ్ళు కూర్చోడానికి బల్లలు ఇస్తారు. ఓకే, సిమెంట్ బల్లలు ఇస్తారు, వాటి మీద డొనేటెడ్ బై అని రాస్తారు. సిమెంట్ లోనే వచ్చేస్తుంది అది. అవును ప్రభుజీ, సిమెంట్ లోనే దాత అని వచ్చేస్తుంది. ఇస్తారు, పల్లెటూళ్ళలో దాతలు అని ఇస్తారు. దాతల పేర్లు రాస్తారు. సిమెంట్ లోనే అది మౌల్డ్ లోనే వచ్చేస్తుంది అనమాట, దాత పేరు కూడా వచ్చేస్తుంది. అంటే ఎందుకు ఇస్తున్నారు అలా? వాళ్ళ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో చేస్తుంది. యాక్చువల్గా వాళ్ళు చేసినటువంటి దానం ఏంటి? ఉం? దానం మంచిదే, పుణ్యమే. కానీ అది పుణ్యకర్మే అయినప్పటికీ అది మనల్ని బంధిస్తుంది. ఓకే, మళ్ళీ ఆ పుణ్యాన్ని అనుభవించడం కోసం, పుణ్య ఫలాలని అనుభవించడం కోసం మళ్ళీ మనం జన్మ తీసుకోవాలి. పుణ్య ఫలాలను అనుభవించడం, పుణ్యం మనకి ముక్తిని తీసుకురాదు, పుణ్యం మనకి మంచి జన్మని ఇస్తుంది, అనుభవించడానికి, సంతోషంగా అనుభవించడానికి అవసరమయ్యేటువంటి జన్మని ఇస్తుంది. అందుకని అలాంటి ఒక పుణ్య ఫలాలని అనుభవించేటువంటి ఒక ఆ, జన్మ మనందరికీ కూడా రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక జీవనాన్ని గడిపేటువంటి మనం అందరం కూడా భగవంతుడితో సమానం అవుతామా? భగవంతుడు కూడా ఈ భౌతిక విషయంలోకి వస్తున్నప్పటికీ భగవంతుడితో సమానం అవుతామా? అవ్వం. నేను ఆధ్యాత్మికమే, భగవంతుడు కూడా ఆధ్యాత్మికమే, కాబట్టి నేను కూడా భగవంతుడితో సమానము అని అంటే అది అది మాయావాదం అయిపోతుంది. ఓకే, యాక్చువల్గా మనల్ని మనం ఆధ్యాత్మికము అని అనుకోవడానికంటే ముందు మనం ఆధ్యాత్మిక స్థాయిలో కర్మలు చేస్తున్నామా, భౌతిక స్థాయిలో కర్మలు చేస్తున్నామా అనేటువంటిది ముందు మనం చర్చించుకోవాలి. ఒకవేళ భౌతిక స్థాయిలోనే కర్మలు చేస్తున్నాం అనుకోండి, నిజానికి ఆత్మ ఆధ్యాత్మికమే అయినప్పటికీ మనము చేస్తున్నటువంటి ఈ భౌతిక స్థాయిలో చేస్తున్నటువంటి కర్మల కారణంగా మనం పొందుతున్నటువంటి దేహాలు, జన్మ మృత్యు ద్వారా మనం పొందుతున్నటువంటి దేహాలలో మార్పులు వస్తున్నాయి. ఓకే, దేహము జన్మిస్తుంది, మళ్ళీ తర్వాత యవనంగా మారుతుంది, ఆ తర్వాత ముసలితనం వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ శరీరాన్ని వదిలేస్తుంది, మరణిస్తుంది. ఓకే, అంటే ఇన్ని మార్పులు వస్తున్నాయి. కానీ భగవంతుడికి అలాంటి మార్పులు వస్తున్నాయా? ఎక్కడైనా చూసారా భగవంతుడు ముసలివాడై చనిపోయాడని? లేదు. భగవంతుడికి వ్యాధి వచ్చిందని? లేదు ప్రభుజీ. సో అది మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా. ఒకవేళ మనం కూడా భగవంతుడు లాంటి వాళ్ళమే, భగవంతుడినే అని అనుకుంటే, కాబట్టి ఇలా అనునిత్యం మార్పులకు లోనవుతున్నటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో, నిజానికి ఆత్మ మార్పులకు లోనవట్లేదు, ఆత్మ ఈ భౌతిక శరీరంతో ఉండడం వల్ల మార్పులకు లోనవుతుంది. ఇలా భౌతిక శరీరాన్ని పొంది భౌతికమైనటువంటి మార్పులను పొందుతున్నటువంటి ఈ యొక్క ఆత్మ భగవంతుడితో సమానము అని అనుకుంటేనే మూర్ఖత్వం. ఇలాంటి ఆత్మలన్నీ కూడా భగవంతుడి యొక్క నియంత్రణలో ఉన్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఓకే, భగవంతుడి యొక్క నియంత్రణలో ఉన్నాయి. ఇలాంటి ఆత్మకి ఒక ఉపాధి అనేటువంటిది అవసరం, అంటే ఒక గుర్తింపు అనేటువంటిది అవసరం. పలానా వాడు నల్లగా ఉంటాడు, పలానా వాళ్ళు తెల్లగా ఉంటారు, పలానా వాళ్ళు ఎత్తుగా ఉంటారు, పలానా వాళ్ళు పొట్టిగా ఉంటారు, పలానా వాళ్ళ పేరు ఇది, పలానా వాళ్ళ ఊరి ఇది, పలానా వాళ్ళ రాష్ట్రం ఇది, పలానా వాళ్ళ జాతి ఇది, పలానా వాళ్ళ కులం ఇది, ఇదన్నీ కూడా ఉపాధి. ఈ ఉపాధులన్నీ భగవంతుడికి ఉంటాయా? లేదు ప్రభుజీ. కాబట్టి ఎవరైతే ఉపాధులను కలిగి ఉంటారో అలా ఉపాధులను కలిగి ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడి యొక్క నియంత్రణలో ఉంటారు, అంటే ఉపాధులు లేనటువంటి వాళ్ళ నియంత్రణలో ఉంటారు. ఓకే, ఎవరికి ఉపాధి ఉందో వాళ్ళు భగవంతుడి యొక్క నియంత్రణలో ఉన్నట్లు, ఎవరికి ఉపాధి లేదో వాళ్ళు ఎవరి నియంత్రణలోనూ లేనట్లు. ఓకే, ఎవరికి ఉపాధి లేదు? భగవంతుడికి ఉపాధి లేదు, కాబట్టి భగవంతుడు ఎవరి నియంత్రణలోనూ ఉన్నట్ల? లేదు. ఎవరి నియంత్రణలోనూ లేనట్లు. భగవంతుడే నియంత్రిస్తారు. ఈ భౌతిక ఉపాధులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడే నియంత్రిస్తారు. ఇలాంటి ఉపాధి కలిగినటువంటి మనము, భగవంతుడి నియంత్రణలో ఉన్నటువంటి మనం పొందినటువంటి జ్ఞానంతో
భగవంతుడి యొక్క సేవకులము అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలా కాకుండా మనం పొందినటువంటి జ్ఞానంతో మనం భగవంతుడితో సమానము అనేటువంటి స్థాయికి కనుక మనం వెళ్ళిపోయాము అని అంటే అలాంటి జ్ఞానము ఉమ్, కేవలం భ్రమ. ఓకే, అలాంటి జ్ఞానము కేవలం భ్రమ, అపరిపూర్ణమైనటువంటి జ్ఞానం. అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. కాబట్టి మనం అంశలము అనేటువంటి భాగాన్ని అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అంటే మనం భ్రమల నుంచి బయటికి రావడం. ఎప్పుడైతే మనం భ్రమలో నుంచి బయటకు వస్తామో అప్పుడు మనం అంశలము అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాం. చాలా మంది తత్వవేత్తలు, చాలా మంది జ్ఞానులు శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు నాకు భగవంతుడి గురించి తెలుసు రండి నేను చెప్తాను అని అంటారు. నిజంగా ఇలాంటి ఒక ఉపాధులను కలిగి ఉన్నటువంటి వ్యక్తి, భౌతిక కల్మషాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి, తన్ను తాను భౌతికంగా గుర్తింపబడేటువంటి వ్యక్తి, తన్ను తాను తన జ్ఞానంతో గుర్తింపబడేటువంటి వ్యక్తి, లేదంటే తనను తాను తనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఉపాధితోటి గుర్తింపబడినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి జ్ఞానము అపరిపూర్ణమైనటువంటి జ్ఞానము. కాబట్టి ఒకవేళ అలాంటి వ్యక్తి నాకున్నటువంటి జ్ఞానంతో నేను నీకు భగవంతుడి గురించి చెప్తాను అనంటే పరిపూర్ణమైనటువంటి భగవానుడి గురించి ఇలాంటి అపరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వివరించలేరు. కాబట్టి ఎవరైతే వాళ్ళు చాలా వినయంగా నేను తుచ్చమైనటువంటి వాడిని, నాకు ఎలాంటి అర్హత లేదు భగవంతుడి గురించి చెప్పేంత అంటారో అలాంటి వాళ్ళకే భగవంతుడి గురించి బాగా తెలుస్తుంది. ఎవరికైతే నాకు భగవంతుడి గురించి అంతా తెలుసు అని చెప్తారో వాళ్ళు నిజంగా భగవంతుడి గురించి ఏమీ తెలుసుకోలేదని అర్థం. ఎవరైతే జ్ఞానంతో గర్వితులు అవుతారో వాళ్ళకి భగవంతుడి గురించి ఏమీ తెలియనట్లు. ఎవరైతే జ్ఞానం పొంది కూడా వినయాన్ని పొంది ఉంటారో వాళ్ళు నిజంగా భగవంతుడి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఓకే, అదే ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయం అనమాట. ఓకే, కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ చూడండి, శ్రీధర స్వామి ఈ కింది ప్రార్థనలను కావించిరి. సర్వలోకములకు అంతర్నియామకుడిగా కీర్తింపబడిన వాణిని తర్కము ద్వారా వేదములు ఎవరిని సత్య నిరూపణము కావించినవో అట్టి వాణిని హృదయములో నేను ఆశ్రయించుచున్నాను. అతడే సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, లక్ష్మీపతి అయినటువంటి శ్రీ నరసింహుడు. ఎందుకు మనం నరసింహ భగవానుడి యొక్క కీర్తన ఎందుకు చేస్తాం, నరసింహ హారతి ఎందుకు చేస్తాము అనంటే నరసింహ భగవానుడు మనకి భక్తిలో ఉన్నటువంటి విఘ్నాలను తొలగిస్తారు. మనం మామూలుగా భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గణేష్ పూజ చేస్తారు. గణేశుడు ఏం చేస్తాడు, విఘ్నాలు తొలగిస్తారు. గణేశుడు ఏ విఘ్నాలు తొలగిస్తారు, భౌతికంగా మీరు ఏమైనా కోరికలు కోరుకుంటే, భౌతికంగా ప్రయోజకులు అవ్వాలి, వృద్ధిని సాధించాలి అనుకుంటే విఘ్నాలు తొలగిస్తారు. యాక్చువల్గా అయితే గణేశుడు అలాంటి విఘ్నాలు తొలగిస్తారు. నరసింహ భగవానుడు ఏం తొలగిస్తారు, భక్తిలో ఉన్నటువంటి భక్తిలో ఆటంకాలను తొలగిస్తారు. అందుకని మనం అందరం కూడా నరసింహస్వామికి మనం అందరం కూడా రోజు ప్రార్థన చేస్తాం. నరసింహస్వామిని మనం మన పూజా మందిరాల్లో పెట్టుకుని మరీ పూజిస్తాం. యాక్చువల్గా నరసింహస్వామికి పెట్టుకున్నటువంటి మనం చేస్తున్నటువంటి కీర్తనలో బహిర్ నరసింహ హృదయే నరసింహ అని చేస్తాం. ఓకే, అంటే బయట లోపల. ఓకే, భగవంతుడి యొక్క రక్షణ మనకి అవసరం. ఓకే, హృదయే నరసింహ. ఎప్పుడైతే మన హృదయంలో నరసింహం ఉంటాడో ఏమవుతుందండి, హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి. హృదయంలో ఉన్నటువంటి అన్ని కల్మషాలు పోతాయి. అప్పుడు మనము మన హృదయం పరిపూర్ణంగా పరిశుద్ధిగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మనం భక్తిలో ఇంకా పురోగమించగలుగుతాం. అప్పుడు కల్పనలు చేయడం అనేటువంటిది మానేస్తాం. మనకు ఉన్నటువంటి జ్ఞానంతో మనం మాట్లాడడం కాదు గొప్ప. చాలా మంది ఏం చేస్తారంటే తర్కం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకు తర్కం చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు అంటే నలుగురు నేను మాట్లాడుతున్నటువంటి మాటలను విని నన్ను గొప్పవాడు అని అనుకోవాలి అని. ఆ తర్కం వల్ల నేను ఎంత పురోగతి చెందుతున్నాను అనేటువంటి దాంతో సంబంధం లేదు. నేను ఏదైనా ఎవరినైనా ప్రశ్నించి అవతల వ్యక్తిని ఓడేలాగా చేశాను అని అంటే నన్ను అందరూ గొప్పవాళ్ళ చూస్తారు. ఆ ఓడించడం వెనక నేనెంత ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నాను అనేటువంటి స్వభావం మనలో ఉండదు. అలా తర్కం చేసేటువంటి వాళ్ళలో ఉండదు. చాలా మంది చాలా ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్న అడిగిన దాని వెనకాల ఉద్దేశం ఆ ప్రశ్నకి ఆన్సర్ తెలియడం వలన నేను ఏ విధంగా ఉద్ధరింపబడుతున్నాను అనేటువంటి చేతనంలో వాళ్ళు చేయాలి. అలా చేయలేదనుకోండి
వాళ్ళు అడిగిన ప్రశ్న వాళ్ళని పతనం చేస్తుంది. వాళ్ళని కేవలం భౌతికమైనటువంటి సౌఖ్యం అంటే వాళ్ళకి ప్లెజర్ అనమాట, వాళ్ళకి ఆనందం వస్తుంది అనమాట. అవతల వాళ్ళు నేను అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే గెలిచిన భావం వస్తుంది. ఓకే, అలా గెలిచినటువంటి భావాన్ని పొందడం కోసం, లేకపోతే నలుగురిలో నేను ఒక ప్రశ్న అడిగాను, ఆ ప్రశ్న చాలా ట్రిక్కీగా ఉంది, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి ప్రభుజీ చాలా కష్టపడ్డారు అని అనుకుంటే మనల్ని గుర్తిస్తారనో, ఒకవేళ కనుక ప్రశ్నలు అడిగాము అని అంటే అలాంటి ప్రశ్నలు మనల్ని ఆధ్యాత్మికంగా పతనం చెందేలా చేస్తున్నాయి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎక్కువ ప్రశ్నలు అడగడమో, ఎక్కువ చెప్పడమో, నాకు తెలుసు అనేటువంటి భావంలో ఉండడమో మనల్ని భగవంతుడికి దగ్గర చేరుస్తుంది అని అనుకుంటే అది తప్పు. అది మనల్ని భగవంతుడికి చాలా దూరం చేస్తుంది. భగవంతుడికి దగ్గర అవ్వాలి అని అంటే చెప్పటం కాదు, భగవంతుడికి దగ్గర అవ్వాలంటే ప్రశ్నించడం కాదు, భగవంతుడికి దగ్గర అవ్వాలంటే తత్వంతో అవతల వాళ్ళని ఓడించడం కాదు, వినయంతో శాస్త్రం గురించి ఎవరైనా మాట్లాడుతుంటే, శాస్త్రం గురించి ఎవరైనా చెప్తుంటే శ్రవణం చెయ్యాలి, శ్రద్ధతో శ్రవణం చెయ్యాలి. ఎంత తెలిసినటువంటి వ్యక్తి అయినా సరే శ్రవణం ఎవరు చేస్తారో వాళ్ళు భగవంతుడికి దగ్గర అవుతారు. ఏమీ తెలియకపోయినా కానీ మాట్లాడతారు చూసారా, వాళ్ళు భగవంతుడికి చాలా దూరం అయిపోతారు. కాబట్టి మనం భగవంతుడికి దగ్గర అవ్వాలి, భగవంతుడికి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే గొప్పలు మాట్లాడటం కాదు. ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే గొప్పగా వినాలి. ఓకే, గొప్పగా వినాలి, శ్రవణం చేయాలి. లేదు అంటే ఇలానే తత్వవేత్తలు ఏం చేస్తారు, ఆత్మ గురించి చెప్పు, పరమాత్మ గురించి చెప్పు అని గొప్ప గొప్పగా చెప్తారు. మనకి ఆత్మ గురించి భగవానుడు ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు ఆత్మ మన ఎంట్రుక కొనలో 10,000వ వంతు ఉంటుంది అని చెప్తుంటే, అంత చిన్నగా ఉంటే ఈ బాడీ మొత్తం చైతన్యం ఎలా వస్తుంది? కాబట్టి ఆత్మ సైజు అంత చిన్నది కాదు, ఆత్మ సగమన్నా ఉంటది బాడీలో అని కొంతమంది అంటారు. కొంతమంది లేదు లేదు బాడీ ఎంత ఉందో అంత ఉంటది ఆత్మ, అందుకనే బాడీలో అన్ని ప్రదేశాలకి చేతనం వస్తుంది. ఒకవేళ బాడీలో సగమే ఉందనుకోండి, సగం పార్ట్స్కే చేతనం రావాలి, మిగిలిన పార్ట్లకి చేతనం ఎలా వస్తుంది? అంటే మిగిలిన బాడీలో ఉన్నటువంటి అన్ని అవయవాలకి చేతనం వస్తుంది అని అంటే ఆత్మ బాడీ అంతా ఉంది అని చెప్తారు. నిజానికి ఇది కరెక్టా? ఇది ఎలా అంటే మనకున్నటువంటి భౌతికమైనటువంటి జ్ఞానంతో, భౌతికమైనటువంటి లాజిక్ ను ఉపయోగించి మనోకల్పనలు చేస్తున్నటువంటి విషయమే కానీ శాస్త్రం చెప్తున్నటువంటి విషయం కాదు. లాజిక్ తో అవతల వాళ్ళని ఓడించడం కోసం మనం చెప్తున్నటువంటి విషయం. ఓకే, ప్రాణం ఎక్కడ ఉంటే అక్కడ చేతనం ఉంటుంది. చేతిలో ప్రాణం లేకపోతే చెయ్యి చచ్చుబడిపోతుంది, కాళ్ళలో ప్రాణం లేకపోతే కాలు చచ్చుబడిపోతుంది. మరి అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయంటే అన్ని అవయవాల్లోనూ ఆత్మ ఉంది. ఓకే, అన్ని అవయవాల్లోనూ ఆత్మ ఉంది. సో ఇది మామూలుగా ఆధ్యాత్మికంగా పురోగమించినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఓహో ఎంత గొప్పగా చెప్పావు అని అంటాడు. ఉన్నటువంటి వాళ్ళందరూ లౌకికులే అనుకోండి, లౌకికుల మధ్యలోనే ఇలాంటి మాటలు మాట్లాడారు అనుకోండి, వాళ్ళందరూ ఏమంటారు, ఆహా గొప్పగా చెప్పావు, ఆహా గొప్పగా చెప్పావు అంటారు. ఎందుకు? వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం లేదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా సరే తర్కాన్ని వాళ్ళు లాజిక్ తోటే అర్థం చేసుకుంటారు, లాజిక్ తోటే అర్థం చేసుకుంటారు. కాబట్టి లాజిక్లు మాట్లాడేవాళ్ళు గొప్పవాళ్ళు అని అనుకుంటారు. కానీ శాస్త్రం అలాంటిది కరెక్ట్ అని చెప్తుంది. అలాంటి తర్కం వల్ల వాళ్ళకేమైనా ఉపయోగం? ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళు అయిపోయారా? లేదు ప్రభుజీ. కాబట్టి దాన్ని ఏమంటారు, న్యాయ వైశేషిక తత్వాన్ని అనుసరించి వాళ్ళు ఇలా మాట్లాడతారట. ఓకే, న్యాయ వైశేషిక తత్వ ప్రతిపాదితులు ఇతర తత్వవేత్తలు కూడా ఉన్నారు. వాళ్ళు జీవాత్మ అనంతమైనటువంటి పరిణామాన్ని కలిగి ఉందని పలుకుతారు. జీవాత్మలు సూక్ష్మమైనటివి అయినచో తమ దేహమంతటను వ్యాపింపజాలవని, ఒకవేళ మధ్యస్థ పరిమాణంలో కలిగిన వాటితో పలు భాగములలో విభజించిన వానివై శాశ్వతములు కాజాలవని పండితులు వాదింతురు. అంటే కొన్ని భాగాల్లోనే ఉంది అనడం అనేటువంటిది, ఆ కొన్ని భాగాల్లో ఉండడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ కొన్ని భాగాల్లో ఉంటే ఆ కొన్ని భాగాలకి చేతనం రావాలి అనేటువంటిది. ఇదంతా వాళ్ళు ఎంత గొప్ప శాస్త్రం చదివినా గానీ చివరికి ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు చదివినటువంటి శాస్త్రం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి ఉపయోగం ఏముంటుంది? ఏమీ ఉండదు. కాబట్టి శృతి మంత్రాలు ఏం చెప్తున్నాయండి? శృతి మంత్రాలు దేన్ని ఖండిస్తున్నాయి? వ్యక్తిగత ఆత్మలు ఎప్పటికీ కూడా భగవానుడిలా స్వామిత్వాన్ని ప్రకటించుకోలేవు అని చెప్తున్నారు. అవి శృతి మంత్రాలు చెప్తున్నాయి. అంటే ఒకవేళ ఎవరైనా సరే వ్యక్తిగత ఆత్మ అంటే మనలాంటి వాళ్ళు
నేను భగవంతుడితో సమానము అనేటువంటి విషయాన్ని కనుక ఒకవేళ చెప్తున్నట్లయితే దాన్ని శృతి మంత్రం ఖండిస్తుంది. శృతి మంత్రం కాదు అని చెప్తుంది అనమాట. ఈ కాదు అని చెప్తున్నటువంటి ఈ శృతి మంత్రం అంటే ఏంటంటే వేద మంత్రం. ఓకే, వేదం ఏం చెప్తుంది? వ్యక్తిగత ఆత్మ జీవుడు భగవంతుడైనటువంటి పరమాత్మతోటి ఎప్పటికీ సమానం కాదు. ఇది మనకి శృతి చెప్తున్నటువంటి విషయం. అయితే దాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా మాయావాదంలోకి వెళ్ళిపోయాము అని అంటే నువ్వు నేను ఒకటే, నువ్వు నేను భగవంతుడు ఒకటే అని కనుక ఎప్పుడైతే మనం మాట్లాడామో అప్పుడు అందుకనే ఏకదండి సన్యాసులు ఉంటారు చూసారా, ఎప్పుడైనా ఒక్క కర్రే పట్టుకొని తిరుగుతూ ఉంటారు సన్యాసులు. వాళ్ళు ఇదే చెప్తారనమాట. ఇంకొకళ్ళు తిరుగుతున్నారు కొంతమంది ఏకం అనే పేరుతోటి. వాళ్ళందరూ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పడం ఏంటి అంటే మనమంతా ఒకటే. ఓకే, లేదు అంటే భగవంతుడు కూడా నేను కూడా ఒకటే అని చెప్పడం. అంటే మనల్ని వాళ్ళ సంస్థలో చేరితే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని నువ్వు భగవంతుడు ఒకటే అని చెప్పడం కోసం వాళ్ళు సంస్థను ఓపెన్ చేశారు. మనము నేను భగవంతుడు ఒకటే అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం లక్షల డొనేషన్లు ఇచ్చి ఆ సంస్థలో జాయిన్ అవుతారు. జాయిన్ అయితే మనల్ని ఎక్కడ పడేస్తారు? మనల్ని తీసుకెళ్లి నరకంలో పడేస్తారు వాళ్ళు తీసుకెళ్లి. ఓకే, అలాంటి సంస్థల దగ్గరికి మనం వెళ్ళనీయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దామని పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, భక్తులైనటువంటి వాళ్ళు కూడా. సరే, మన తత్వం ఇలా చెప్తుంది, మనకి ప్రభుపాద ఇలా చెప్తున్నాడు, మనం వెళ్ళిపోయి వాళ్ళేం చెప్తున్నారో చూద్దాం, వాళ్ళేం చెప్తున్నారో తెలుసుకుందాం. అలాంటి ఒక చిన్న ఆలోచన అటువంటిది ఏం చేస్తుందని వాళ్ళ వైపు తిప్పుతుంది. వాళ్ళు మనల్ని ఆకర్షించేస్తారు ఏదో ఒక రకంగా. అలా ఆకర్షించినప్పుడు ఏమైపోతామంటే మనం పతనం చెందుతాం. శుద్ధ భక్తులైతే పర్వాలేదు, కానీ అటు ఇటు కాని భక్తులు ఏమైపోతారంటే ఇటు నమ్మకం రాదు, అటు నమ్మకం రాదు. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే పతనం చెందుతారు. కాబట్టి ఇలా ఏకం గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, లేకపోతే శృతి మంత్రం ఖండిస్తున్నా సరే ఆత్మ పరమాత్మ ఒకటే అనేటువంటి చెప్పేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ యొక్క మాటలను నమ్మకూడదు. ఎవరైతే ఆత్మ భగవంతుడి యొక్క అంశాన్ని, ఎవరైతే ఆత్మ భగవంతుడికి అంశగా సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారో అది నిజమైనటువంటి ఆత్మతత్వం. అలా చెప్పినటువంటి వాడే ప్రామాణికమైనటువంటి గురువు. అలాంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా మనకు వచ్చినటువంటి రియలైజేషన్ ఏదైతే ఉంటుందో ఆ రియలైజేషన్ మనల్ని జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడేస్తుంది. లేదు అని అంటే 14 లోకాల్లో తిరుగుతూనే ఉంటాం. ఓకే ఓకే, సో ఈ రోజుకి ఇక్కడికి ఆపుదాం మాతాజీ. నెక్స్ట్ మనము రేపు 31వ శ్లోకం చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్.